గుంటూరు శంకర్ విలాస్ పైవంతెన డిజైన్లు మార్చాలని షాపుల యజమానులు ప్రజా సంఘాలు మానవహారం నిర్వహించాయి. ఆర్ఓబీ కన్నా ఆర్యూబీ నిర్మించాలని డిమాండ్ చేశాయి. లాడ్జ్ సెంటర్ నుంచి హిందూ కళాశాల వరకు పైవంతెన చేపట్టాలని నినాదాలు చేశారు. 2017లో తెలుగుదేశం గవర్నమెంట్ ఏదైతే బ్రిడ్జిని హిందూ కాలేజ్ దగ్గర నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు బ్రిడ్జి కాదు సార్, ఫ్లైఓవర్ అడిగాము. 2017లో 167 కోట్లు అంటే ఇప్పుడు ఆ బ్రిడ్జి ఆల్మోస్ట్ 294 కోట్లు అయిందండి. ఆ 294 కోట్ల బ్రిడ్జిని ఇది ఓన్లీ సెంట్రల్ నుంచి వచ్చే డబ్బులు కాబట్టి బీజేపీకి సంబంధించి ఓన్లీ 98 కోట్లు రిలీజ్ చేసి 98 కోట్ల బ్రిడ్జి కట్టుకోమంటున్నారు. ఇది ఎంతవరకు ధర్మం అండి? ప్లాన్లో ఒకటి గీసి డిపిఆర్ ఒకటి ప్లాన్ చేసి టెండర్లో ఒకటి పిలిచి వేరేది కట్టమంటే ఎలాగ సార్? ఎక్కడా లెఫ్ట్ టర్న్ తీసుకోవడానికి రైట్ టర్న్ తీసుకోవడానికి చోటు కూడా ఉండదు. అటువంటప్పుడు దాదాపు నా సెంటర్ నుంచి రైల్వే స్టేషన్కి కానీ హాస్పిటల్కి కానీ ఇక్కడ వాళ్ళు వెళ్ళాలి. అక్కడ వాళ్ళు వచ్చేటప్పటికి దాదాపు 11 రోడ్డు నుంచి మళ్ళీ వెనక్కి తిరిగి రావాలి. ప్రజా అవసరాల కోసం బ్రిడ్జిని మార్చాలి. దానికి ఎవ్వరూ వ్యతిరేకించట్ల. పెద్ద బ్రిడ్జి నిర్మించి 2 ఆర్యూబీలు నిర్మిస్తే ఎవరికి ఇబ్బంది ఉండదు. 70-80 ఏళ్ళు ఉండాల్సిన బ్రిడ్జిని కావాల్సిన విధంగా నిర్మించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది.